శాతవాహనులు. ఈ దాంట్లో ముఖ్యమైన రాజులు రాజకీయ చరిత్ర గురించి తెలుసుకుందాం. శాతవాహన వంశంలో మొత్తం 30 మంది రాజులు ఉన్నట్లు మత్స్యపురాణం ప్రకారంగా తెలుపుతుంది. వారిలో ముఖ్యమైన వాళ్ళు అంటే ప్రముఖులు ఎవరెవరు ఉన్నారంటే శ్రీముఖుడు, మొదటి శాతకర్ణి, కుంతల శాతకర్ణి, అలాగే హలుడు. ఇంకా చూసుకుంటే ఇక్కడ గౌతమపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి, మూడవ పులోమావి. ప్రముఖుల్లో మొదటివాడు శ్రీముఖుడు. శ్రీముఖుడు క్రీస్తుపూర్వం 231 నుండి 208 వరకు పరిపాలించిండు. ఇతను ఎవరంటే శాతవాహన రాజస్థాపకుడు. అలాగే మొదట జైన మతాన్ని, ఆ తర్వాత వైదిక మతాన్ని ఆదరించిన వాడు ఎవరైనా ఉన్నారంటే శ్రీముఖుడు. అలాగే ఇతను కోటిలింగాల వద్ద ఇతని నాణ్యాలు లభించాయి అనేసి మనకి చరిత్ర చెప్తుంది. రెండో పర్సన్ ఎవరంటే మొదటి శాతకర్ణి. అసలు ఈ శాతవాహనంలో ఫస్ట్ అంటే మొట్టమొదటి గొప్పరాజు ఎవరైనారంటే గ్రేటెస్ట్ కింగ్ ఎవరైనారంటే మొదటి శాతకర్ణి. ఇతని భార్య దేవి నాగనిక ఏ శాసనం వేయించిందంటే నానాగఢ్ శాసనం వేయించింది. అలాగే ఇతని యొక్క బిరుదులు, ఇది ఇంపార్టెంట్. ఇతని యొక్క బిరుదులు ఏమంటే దక్షిణ పదాపతి, అలాగే అప్రతిహత చక్ర అనేసి ఈ 2 బిరుదులు ఇంపార్టెంట్. ఇతని బిరుదులు ఉన్నాయి. అలాగే ఇతను 2 అశ్వమేధ యాగాలు, అలాగే ఒక రాజసూయ యాగం చేసిందనేసి హిస్టరీ చరిత్ర చెప్తుంది. అంటే యాగాలు కూడా చేసిన ఏదన్నా సామ్రాజ్యం ఉందంటే దట్ ఈస్ శాతవాహన సామ్రాజ్యం అని చెప్పుకోవచ్చు. ప్రముఖుల్లో మూడో పర్సన్ అయిన కుంతల శాతకర్ణి. ఇతను 13వ వ్యక్తిగా పేర్కొంటారు. 30 మంది ప్రముఖుల్లో మనం చెప్పుకున్నాము, దాంట్లో 13వ పర్సన్గా చెప్పుకుంటాం. ఇతని కాలంలో సంస్కృతం బాగా ప్రాచుర్యం పొందింది. అంటే సంస్కృతం డెవలప్ అయింది అంటే అది కుంతల శాతకర్ణి కాలంలోనే. అలాగే ఇతని ఆస్థానంలో 2 గొప్ప కవులు ఉండేవారనేసి చెప్పుకుంటాం. అతను ఫస్ట్ పర్సన్ ఎవరంటే శర్మవర్మ, ఇంకా ఎవరంటే గుణెడ్యుడు అనేసి. అయితే ఈ శర్మవర్మ గుణెడ్యుడి మధ్యలో ఒక ఛాలెంజ్ జరిగింది. ఏం ఛాలెంజ్ జరిగిందంటే ఈ శర్మవర్మ ఏంది రాజుకి సులభంగా సంస్కృతం నేర్పిస్తాను ఛాలెంజ్ చేసి నువ్వు నేర్పించలేవు అనేసి గుణెడ్యుడు అంటారు. ఈ ఛాలెంజ్ తీసుకున్నాడు శర్మవర్మ. తీసుకొని 6 మంత్స్లోనే సంస్కృతం నేర్పించడం వల్ల ఇతను ఏమైంది గెలిచాడు. ఇక్కడ ఎవరు ఓడిపోయిండు? గుణెడ్యుడు ఓడిపోయింది. ఈ ఓడిపోవడం వల్ల ఇతను ఓడిపోయి అడవులకు వెళ్ళి పైశాచి ప్రాకృతంలో ఒక బుక్కును రాస్తాడు. అతను బృహత్ కథ అనే బుక్ రాస్తాడు. అలాగే ఈ శర్మవర్మ సంస్కృతం సులభంగా రాజుకు నేర్పిస్తూ అతను కూడా ఒక బుక్ రాస్తాడు. అదే కాతంత్ర వ్యాకరణం అనే బుక్ రాస్తాడు. అంటే శర్మవర్మ రాసిన బుక్ ఏది కాతంత్ర వ్యాకరణం, అలాగే గుణెడ్యుడు రాసిన బుక్ ఏది బృహత్ కథ. ఇంకా చూసుకుంటే ఇతని కాలంలో వాత్సాయనుడు ఒక బుక్ రాస్తాడు. ఆ బుక్ ఏదైతే కామసూత్రం ఉంటుంది. దీంట్లో కుంతల శాతకర్ణి భార్య అయిన ఎవరైతే ఉన్నారో ఆమె కామక్రీడలు అంటే కర్తిర అనే ప్రక్రియ వల్ల అనుకోకుండా చనిపోయిందనేసి ఈ బుక్లో పేర్కొబడింది. అంటే కామసూత్ర అనే బుక్లో కుంతల శాతకర్ణి భార్య కామక్రీడలు చనిపోయిందనేసి పేర్కొన్నారు. అలాగే ఇతని కాలంలోనే ఇక్కడ ఏంటంటే రాజశేఖరుడు అనేసి ఒక బుక్ రాస్తాడు, కావ్యమీమాంస. దీంట్లో కుంతల శాతకర్ణి కాలంలో సంస్కృతం డెవలప్ అయిందనేసి ఏ బుక్లో పేర్కొనబడింది అంటే కావ్యమీమాంస అనే బుక్లో పేర్కొన్నారు. అంటే దీన్ని ఎవరు రచించారంటే రాజశేఖరుడు రచించాడు అనేసి చెప్తాను. ఓకే, ఈ ప్రముఖుల్లో 4వ వాడు ఎవరంటే హలుడు. ఇతను 11వ రాజుగా పేర్కొంటారు. ఇతని బిరుదు ఏంటంటే కవివత్సలుడు, చాలా ఇంపార్టెంట్. అలాగే ఇతను రాసిన బుక్ ఏదంటే గాథ సప్తశతి. ఇది ఏ లాంగ్వేజ్ ఉంది అంటే ఏ భాషలో అంటే ప్రాకృతంలో అని చెప్పుకోవచ్చు. ఇతని భార్య ఎవరంటే లీలావతి. ఈ లీలావతి పరిణయం అనేసి ఒకటి ఉంటుంది. ఈ లీలావతి పరిణయం ఏంటంటే ఈ హలుడికి లీలావతి పరిణయం జరిగిన వివాహ వృత్తాంతం గురించి లీలావతి పరిణయం అనే బుక్ ఉంది. మరి ఈ లీలావతి పరిణయం అనేసి ఎవరు రాసిందంటే కుతూహలుడు. ఎవరు రాసిండు? కుతూహలుడు అనేసి. ఇది కూడా ఇంపార్టెంట్. ప్రముఖుల్లో 5వ వాడైన పర్సన్ ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. నేను ఇతన్ని షార్ట్లో జీపీఎస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి అని చెప్పుకుంటాను. ఇతను 30 మందిలో 23వ వ్యక్తి. ఇతను ఎప్పటి నుంచి ఎక్కడి వరకు రూల్ చేశాడంటే క్రీస్తు శకం 78 నుండి 102 వరకు రూల్ చేశాడు. అలాగే శాతవాహనంలో అత్యంత గొప్పవాడు, గ్రేటెస్ట్ కింగ్ అంటే మొత్తం శాతవాహనంలో గ్రేటెస్ట్ కింగ్ ఎవరంటే ఇతని గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతను శకరాజు అయిన ఎవరు నహపానుని ఓడించి శాతవాహన వైభవాన్ని తిరిగి నెలకొల్పాడు. అంటే శకరాజుకి నహపానుని ఓడించి శాతవాహనాన్ని ఇంకా డెవలప్ చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే గౌతమిపుత్ర శాతకర్ణి. ఇతని తల్లి పేరు ఎవరంటే గౌతమ బాలశ్రీ. ఈమె ఒక నాసిక్ శాసనం వేయించింది. అంటే ఈ నాసిక్ శాసనంలో ఏముంది? జీపీఎస్ అంటే గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విజయాలు కానీ అసలు ఎలా ఓడించింది ఎలా అని చేసినసి అతని యొక్క విజయాలు ఏ శాసనంలో పేర్కొనబడిందంటే నాసిక్ శాసనం. ఈ నాసిక్ శాసనం ఎవరు వేయించిండు? గౌతమి బాలశ్రీ వేయించింది. ఈ గౌతమ బాలశ్రీ ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క తల్లి అనమాట. ఇతని యొక్క బిరుదులు చూద్దాం. ఏకబ్రాహ్మణ అనే అతని బిరుదుంది. అలాగే త్రిసముద్ర తోయ పితావాహన అనేది ఒక బిరుదుంది. అంటే త్రిసముద్ర తోయ పితావాహన అంటే మీనింగ్ ఏంది? 3 సముద్రాల నీళ్లు త్రాగిన గుర్రాల కలవాడు అనేసి దీని మీనింగ్. అలాగే 3వ బిరుదు ఏమిటంటే క్షత్రియ దర్పమాన వర్ధన. అంటే క్షత్రియుల్ని అంటే నాశనం చేసిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే ఎవరు? గౌతమిపుత్ర శాతకర్ణి. తల్లిపై భక్తి అంటే తల్లి పై భక్తి ఉండడం వల్ల తన పేరుని గౌతమి బాలశ్రీ అని చేర్చుకున్నాడు. అంటే తల్లిపై భక్తి, తల్లి పేరుని తన పేరుగా ముందు చేర్చాడు. ఇతని నుండి ఇది స్టార్ట్ అయిందనేసి మనం చెప్తాం. ప్రముఖుల్లో 6వ వ్యక్తి అయిన పర్సన్ ఎవరంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతనికి 27వ వ్యక్తిగా పేర్కొంటారు. శాతవాహనుల చివరి గొప్పరాజు. అంటే చూడండి, ఇతను మొదటి గొప్పరాజు ఎవరు? మొదటి శాతకర్ణి. మరి అందరు శాతవాహనుల గ్రేటెస్ట్ గొప్పరాజు ఎవరంటే గ్రేటెస్ట్ కింగ్ ఎవరంటే గౌతమిపుత్ర శాతకర్ణి. చివరిలో అంటే ఈ శాతవాహనుల చివరి గొప్పరాజు ఎవరైనారంటే యజ్ఞశ్రీ శాతకర్ణి. ఇతను వేయించిన నాణ్యాలపై ఓడ తెరచాప అనేసి గుర్తులున్నాయి. ఇక్కడ చూడు, ఓడ తెరచాప ఓడపై 2 తెరచాపలు గుర్తులున్నాయి అనేసి గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. అలాగే ఇతని సమకాలీనుడిగా ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరంటే ఆచార్య నాగార్జునుడు. అంటే బౌద్ధ పండితుడైన ఆచార్య నాగార్జునుడికి సమకాలికుడుగా ఉన్నాడంటే ఎవరు? యజ్ఞశ్రీ శాతకర్ణి. అలాగే దీంట్లో ఈ ప్రముఖుల 7వ వ్యక్తి ఎవరంటే మూడవ పులోమావి. ఇతనే చివరి రాజు, లాస్ట్ కింగ్ అంటారు. ఇతను ఒక శాసనం వేయించిండు, మ్యాకధోని శాసనం వేయించిండు. దీంట్లో ఏమున్నాయి చూడండి ఒకసారి. ఈ దాంట్లో శాతవాహన సామ్రాజ్యాన్ని ఎలా అంతరించిందో తెలుపబడింది. ఏ శాసనంలో శాతవాహనం అంతమైందని చెప్పుకుంటున్నాం కదా, అది ఏ శాసనంలో ఉందంటే మ్యాకధోని శాసనంలో ఉంది. అలాగే ఈ శాసనంలో ఏంది? పులోమావికి ఇక్కడ ఇక్ష్వాకరాజు అయిన శ్రీ శాంతమునుడికి అంటే వీళ్ళిద్దరి మధ్య యుద్ధం జరిగితే శ్రీ శాంతమునుడు అంటే ఇక్ష్వాకరాజు అయిన శ్రీ శాంతమునుడు ఇక్కడ విన్నాడు, పులోమావి ఓడిపోయాడు. అలాగే ఇదే శాసనంలో గ్రామపాలన అంటే దీన్ని రక్షించేది ఎవరంటే గుల్మిక అనేసి ఏ శాసనంలో పేర్కొనబడింది? మ్యాకధోని శాసనం. ఈ శాసనంలో పులోమావికి ఇక్ష్వాకరాజు అయిన శ్రీ శాంతముడికి యుద్ధం జరిగిందని ఉంది. అలాగే ఎలా అంతరించిపోయిందని ఇదే శాసనం ఉంది. అలాగే గ్రామ పరిపాలన గురించి కూడా గుల్మిక, దానికి హెడ్ ఎవరు? గుల్మిక అనేసి కూడా ఇదే శాసనంలో ఉంది. అంటే ఇక్కడ ఇక్ష్వాక రాజ్యానికి పునాది ఏదంటే ఇది లాస్ట్ పులోమావి ఓడించడం వల్లనే ఇక్ష్వాక వంశం అనేది స్టార్ట్ అయిందనమాట.